వెళ్ళక వెళ్ళక మ్యారేజ్‌కి అటెండ్ అయితే ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. మా రిలేటివ్స్‌లో ఒకరిది మ్యారేజ్ ఉంటే ఫ్యామిలీ మొత్తం కలిసి మ్యారేజ్‌కి అయితే అటెండ్ అయ్యాము. ముహూర్తం 10:00 అయితే మేము 8:00 అయితే వెళ్ళాము. మేము వెళ్ళేసరికి భోజనాలు కూడా జరుగుతున్నాయి. మేము వెళ్ళేసరికి మా రిలేటివ్స్ అయితే కనిపించారు. తెలిసిన రిలేటివ్స్ కొంతమంది ఉంటే తెలియని రిలేటివ్స్ ఇంకొంతమంది అయితే ఉన్నారు. తెలిసిన రిలేటివ్స్‌ని అయితే హ్యాపీగా పలకరించాను. తెలియని రిలేటివ్స్ అయితే వాళ్ళు వచ్చి నన్ను పలకరించి నేను తిరిగి వాళ్ళని గుర్తుపట్టే టైంకి అరగంట టైం అయితే పట్టింది. అలా ఉంటుందన్నమాట. అందుకే అంటారు పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్‌కి అటెండ్ అవ్వమని. ఇంకా సరే ఏం చేద్దాం అనుకోని కిందున్న డైనింగ్ హాల్‌కి అయితే వెళ్ళాము. మేము వెళ్ళేసరికి కొన్ని ఐటెమ్స్ కూడా అయిపోయాయి. ఇంకా ఉన్న ఐటెమ్స్ అడ్జస్ట్ చేసుకున్నాము. ఎన్ని రోజులవుతుందబ్బా ఇలా పెళ్లి భోజనం చూసి అనిపించింది. భోజనం ఫినిష్ అయిన తర్వాత ఐస్ క్రీమ్ తిందామని అనుకున్నాను. మేము వెళ్ళేసరికి ఆ ఐస్ క్రీమ్ కూడా అయిపోయింది. ఐస్ క్రీమ్ దొరకలేదనే బాధతో ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న వెడ్డింగ్ హాల్‌కి అయితే వెళ్ళాము. మేము వెళ్ళేసరికి పెళ్ళికొడుకు పీటల మీద ఉన్నారు. కూర్చోడానికి ప్లేస్ లేదు, నిల్చోడానికి ఓపిక లేదు. ఇక ఫైనల్‌గా పెళ్లి కూతురు కూడా వచ్చేసింది. ఇంకా పెళ్ళికొడుకు, పెళ్లి కూతుర్ని పీటల మీద చూస్తుంటే ఈచ్ అదర్ లాగా కనిపించారు. ఫైనల్గా మ్యారేజ్ అయితే చాలా బాగా జరిగింది. పెళ్లి కొడుకు వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తుండ్రు. పిలిచిన ప్రతి ఒక్కరు కాదనకుండా ఈ మ్యారేజ్కి అయితే అటెండ్ అయ్యారు. ఇంకా మ్యారేజ్ అయిపోయిన తర్వాతనే మేమైతే రిటర్న్ బ్యాక్ అయిపోయాము. సో ఈ రోజు నేను వెళ్ళిన ఈ మ్యారేజ్ అయితే ఇలా జరిగింది. మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.